హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను ఇంట్లోనే తనకి ఎక్సర్సైజ్ అయితే చేపిస్తున్నాను అనమాట. 2 డేస్ నుంచి వర్షం ఉంది కదా, పార్క్ అయితే వెళ్ళట్లేము. సో ఇంట్లో నేను ఏం చేస్తాననేది మీకు వీడియో షేర్ చేస్తాను, చూసేయండి. సో బాడీ లోషన్ ఉంది కదా, అది వెన్నుముకకి అప్లై చేయాలన్నమాట. సో వెన్నుముకకి ఎట్లా అప్లై చేయాలి అంటే, కొంచెం ఇట్లా వెన్నుముక మొత్తం పెట్టేసి గట్టిగా, అంటే ఇలాగ వెన్నుముక ఉంటుంది కదా, దానికి ఇరువైపులా, అంటే అటు ఇటు మధ్యలో వెనుముక ఉండాలి, 2 ఫింగర్స్ పక్కకు ఉండాలి. అలా పైకి గట్టిగా ఒత్తుకుంటూ పైకి దాకా తీసుకెళ్ళాలన్నమాట. వెనుముక ఎంత ఉందో అంత బాగా ప్రెస్ చేసి తీసుకెళ్ళాలి. అలా ఒక 5 టైమ్స్, 6 టైమ్స్, 10 టైమ్స్ వేసినా పర్లేదు. అలా గట్టి నొక్కు, చాలా గట్టిగా నొక్కి పైకి అనాలన్నమాట. సో అది అలా చేశాను. మా బాగా బక్కగా ఉన్నాడు అనేసి అనుకోకండి. దగ్గర 4-5 ఇయర్స్ నుంచి డైట్లో ఉన్నాడు. సో తను అలా ఉన్నాడనమాట. సో బక్కగా ఉన్నా కానీ హెల్దీ అయితే ఉంటాడండి. ఇంకోటి డైట్ ఉంది కదా, డైట్ వల్ల ఇలా సన్నగా అయితే అయిపోయిండు. వాళ్ళకి వేరే ఫుడ్స్ ఏమి ఇవ్వద్దు, డైట్ అయితే ఉండాలన్నమాట. సో డైట్ ఫుడ్ ఏంటిది అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. తర్వాత పౌడర్ ఉంది కదా, పౌడర్ అంతా ఇట్లా బాడీకి అప్లై చేయాలన్నమాట. సో పౌడర్ ఎందుకు అప్లై చేయాలంటే, ఇప్పుడు నేను బాడీకి టెక్స్చర్స్, అంటే ఆక్యుపేషన్ థెరపీ సంబంధించిన టెక్స్చర్స్ బాడీకి అప్లై చేయాలన్నమాట. సో అది స్కిన్కి ఏం కాకుండా పౌడర్ అట్లా అప్లై చేస్తారు. ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్ టెక్స్చర్ తీసుకోవాలి. సో అది హ్యాండ్కి పెట్టుకున్నాను కదా, అలాంటి సాఫ్ట్ టెక్స్చర్ తీసుకొని మాత్రమే చేయాలన్నమాట. స్టార్టింగ్లో అసలు వినలేదండి, చాలా ఇబ్బంది పెట్టిండు. చాలా అవుతుంది సెన్సర్ చేయక. ఇక తర్వాత ఇక చేయించుకున్నాడు. ఇక కాసేపు అయినాక ఏడ్చి, ఏదైనా ఒక్కసారి 2 సార్లు ఇక చేయకపోతే అది మర్చిపోతున్నాడు. అలా అయిపోతుంది, అది ఒక టెన్షన్ అయితే అయ్యింది. సో హెడ్ పైన ఇది ఉంది, అది మసాజర్ అనమాట. సో అది ఇట్లా తలపైన చేయాలి. అది ఎందుకంటే మనకి మాట వినడానికి అండ్ ఆరామ్సే ఉండడానికి హెడ్ అట్లా అనమాట. ఏ చెప్తే ఇంట్లోడు ఒక దెబ్బ వేసినాయి, ఏం చేయాలి? ఇప్పుడు చెప్తే అర్థం చేసుకునే పొజిషన్ ఉన్నాడు, చెప్తే అర్థం కాదన్నట్టు కాదు. ఇసుగిస్తున్నాడని ఒక్కటేసిన. ఈ అమ్మ ఊరికి స్థాయిస్తున్నాడు. చాలా డేస్ అవుతుంది ఊరికే. ఎందుకు గట్టి చేసిన సెన్సర్ చేయక 1 month అయిపోయింది. తర్వాత వుడ్ది టెక్స్చర్ అనమాట. అవి టెక్స్చర్స్ మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను ఏమేమి వాడుతున్నాను అనేది. సో ప్రజెంట్ అయితే దానికి బాడీకి అప్లై చేసి అయితే చూపిస్తున్నాను. సో ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది. బాడీకి ప్రతి ఒక్క ప్లేస్లో అయితే ఖచ్చితంగా అప్లై చేయాలి. లెగ్స్ అయినా, లేకపోతే అరికాలు, అరిచేయి, హెడ్, ఫేసు, ప్రతి ఒక్క ప్లేస్, ఏ ప్లేస్ వదిలిపెట్టకుండా చేయాలన్నమాట. సో ఇలా ప్రతిదీ ఇబ్బంది చేస్తున్నాడు చూడండి. మరి ఇంత స్థాయి ఇస్తే ఎట్లా? తెలుసు ఇవన్నీ చేస్తారని తెలుసు వీడికి, అయినా ఇలా చేస్తున్నాడు. సరే, ఇది ఆక్యుపేషనల్ థెరపీ అనమాట. సో మసాజ్, బాడీకి ఇట్లా మసాజ్ చేస్తే ఏంటి, అది బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఏదో అంటారు, అది యాక్టివేట్ అయ్యి ఏంటి సెన్సరీ ఇష్యూస్ పోతాయి అన్నమాట. నార్మల్గా వాటర్ టచింగ్ అవి ఇవి చేయరు ఇలాంటి పిల్లలు. మెస్సి టచ్, అవి ఓసిడి అంటారు, ఓసిడి అనరు పిల్లలకి. ఇంత చిన్న పిల్లలకి ఓసిడి ఉండొద్దు. అలాగే ఎట్లా అంటే 12-13 years ఒక మెచ్యూరిటీ మైండ్ వచ్చిన తర్వాత ఓసిడి ఉండాలి. సో వీళ్ళు యాక్సెప్ట్ చేయటారంటే అది ప్రాబ్లం అన్నమాట. సో అది దానికోసము ఇది అన్నీ అలవాటు చేసుకోవడానికి ఇలా బాడీకి అయితే ఇట్లా అప్లై చేస్తారనమాట. సో ప్రతి టెక్స్చర్ తీసి యూజ్ చేసుకోవాలన్నమాట. సో వుడ్ అండ్ ప్లాస్టిక్ అన్ని టెక్స్చర్ అయితే బాడీకి అయితే అప్లై చేశాను. సో ఇదన్నమాట. విసిగించి సతాయించి మా ఫైనల్గా అయితే చూపించుకుంటున్నాడు. ఇలా చాలా టెక్స్చర్స్ ఉంటాయి, సాఫ్ట్ టెక్స్చర్స్, ప్లాస్టిక్ టెక్స్చర్స్ అండ్ వుడ్ టెక్స్చర్స్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ బాడీకి ఇట్లా అప్లై చేయాలి. ప్రతిదీ బాడీకి అప్లై చేయాలి. విసిగిస్తున్నాడు బాగా, అయినా కూడా చేస్తున్నా.
ఖచ్చితంగా చేయించాలి కదా అని చేపిస్తున్నాను అనమాట. పెద్దగా అయిపోతున్నాడు, ఏజ్ పెరుగుతుంది కదా, అస్సలు వినట్లేడు మాట. అది నచ్చింది చేస్తున్నాడు. కొంచెం చెప్పింది ఫాలో అయితే కొంచెం మంచిగా అనిపిస్తుంది, కానీ చెప్పింది వినకపోవడము, అర్థం కాక కొన్ని రోజులు, అర్థమయ్యే కొన్ని రోజులు, ఈ ప్రతిసారి ఇంత ఇబ్బందే. ఈ తర్వాత ఇట్లా ఇంకో టెక్స్చర్ ఇవన్నీ నేను వీడియోలు పెడతాను, నెక్స్ట్ వీడియోలో చూడండి టెక్స్చర్స్ అనేటివి అన్నీ. సో ఇంట్లో నార్మల్గా అయితే ఇప్పుడైతే ఒకటి సెన్సరీ అయితే మనం చూపిస్తున్నాను అనమాట. ఇంకా వేరే ఎక్సర్సైజ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను, అది ఇంట్లోనే చేసిన. సో ఇది ఉంది కదండి, ఇది బ్యాక్ సైడ్ ఇట్లా కొంచెం ఫింగర్ నుంచి వెళ్ళి ఇట్లా లాగాలన్నమాట మధ్యలో పెట్టి. అంటే ఏంటంటే ఫింగర్స్ ఉన్న బోన్స్ యాక్టివేట్ అవ్వడానికి అనమాట. సో అలా చేయాలి. మధ్యలో ఫింగర్ ఇట్లా పెట్టేసి ఇట్లా గట్టిగా లాగాలన్నమాట, ప్రెజర్ ఇస్తూ. అట్లా అట్లా చేస్తున్నాను అనమాట మొత్తం అన్ని ఫింగర్స్కి, హ్యాండ్ ఫింగర్స్కి, లెగ్ ఫింగర్స్కి. ఎందుకంటే ప్రతి బోన్ పైన వర్కౌట్ చేయాలి కాబట్టి, సో అలా మొత్తం అన్ని బోన్స్ పైన వర్కౌట్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి, సో ప్రతిదీ అప్లై చేస్తూ ఉండాలన్నమాట. సో లెగ్కైనా ఫింగర్స్కైనా చేయాలి ఇలా. సో ఇలా చూడండి, లెగ్ కూడా అట్లా సేమ్ అలానే చేస్తున్నాను అనమాట. నేను చేస్తానన్నా మీరు టీవీ చూస్తుండు. అక్కడ టీవీలో కూడా ఏబిసిలో లేకపోతే వెకాబులరీ పెట్టినట్టున్న వీడియో అది పెట్టి చేస్తున్నా. సో మధ్య మధ్యలో చూస్తున్నాను అనమాట. ఈ పెయిన్ వచ్చినప్పుడు నా వైపు చూస్తున్నాడు. స్టార్టింగ్లో మీరు గమనించడం లేదు, ఫస్ట్లో చాలా సతాయించినాడు. తర్వాత చూడు కొంచెం టైం అయిపోతూ ఉంటే సైలెంట్గా కూర్చున్నాడు. అంటే యాక్సెప్టెన్స్ అనేది ఉన్నది, కాకపోతే కావాలని చేస్తున్నాడు. తర్వాత తప్పదని ఇక నేనంటే కొంచెం భయపడతాడు. సో నా మాట వింటాడు అనమాట. సో ఇక కొంచెం అటు ఇటు అయినా కూడా వింటాడు మాట. నాకే వాళ్ళ నాన్న కూడా వినడు, వాళ్ళ నాన్న ఇంకెక్కువ చేస్తాడు. సో ఇంకో టెక్స్చరు, ఇది కొంచెం రఫ్గా ఉంటుంది. రఫ్ కూడా కాదు, ఇది ఏంటి మన కొంచెం ఐరన్ లెక్క ఉంటుంది అనమాట. అది కూడా ఫింగర్స్కి అన్నిటికీ పెడుతూ తీస్తూ అన్నమాట. ప్రెజర్ ఇస్తూ పెట్టడం, ప్రెజర్ ఇస్తూ తీయడం, అట్లా చేస్తున్నాను. సో అన్ని ఫింగర్స్కి, హ్యాండ్ ఫింగర్స్కి అండ్ లెగ్ ఫింగర్స్కి. ఇక కొంచెం నవ్విననుకో మమ్మీ మమ్మీ అంటాడు. ఎందుకంటే ఇప్పుడు పని అవ్వాలంటే మనం నవ్వుతూ చేస్తూ ఉంటే పిల్లలు చేయరు. కొంచెం సీరియస్నెస్ ఉంటేనే పిల్లలు మన మాట వింటారు కదా. సో అందుకే మ్యాక్సిమం సీరియస్గా ఉంటాను నేను ఇంట్లో. ఎందుకంటే అసలే ఇద్దరు అబ్బాయిలు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఒకడు కాకపోతే ఒకడు అల్లరేస్తూనే ఉంటారు. ఒకడు కొడుతుంటాడు, ఒకడు తంతుంటాడు, ఒకడు కింద పడుతుంటాడు, ఒకడు నెడుతుంటాడు. ఇదే పని. ఇక మన వరకు అయితే ఏం తెలియకపోయేది, ఇప్పుడు తెలిసిన కాడ నుంచి ఇంకెక్కువ అయిపోతుంది. సో ఈ ఇద్దరు అబ్బాయిలు మెయింటెనెన్స్ కష్టం. అయినా అందుకే మ్యాక్సిమం కోపంగా ఉంటా, నవ్వుకుంటా అస్సలు చాలా రేరుగా ఉంటాను అనమాట. నవ్వుకుంటా ఉండను, ఉంటే అస్సలు వినరండి. సో ఇలా అన్ని టెక్స్చర్స్ అయితే పెట్టి మొత్తం అయితే బాడీకి అయితే అప్లై చేసేసాను. ఈ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దీని తర్వాత నెక్స్ట్ ఇంకా 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట ఇందులోనే, సెన్సరీలోనే. సో నేను ఇక్కడ చేస్తుంటే మమ్మీ అందులో గాలి నింపుతా అంటున్నాడు మషినోడు. అదే బెలూన్ అనుకుంటాండే ఏమో. కొంచెము హ్యాండ్ పెయిన్ ఉండే కదా, క్రీమ్ అప్లై చేస్తున్నా చూడండి. ఇక సరే పని అయిపోతుందని క్రీమ్ అప్లై చేస్తున్నా హ్యాండ్కి. బాగా పెయిన్ వస్తుందంటే ఈరోజు కొంచెం 4-5 సార్లు అయితే అప్లై చేశాను. ఇక మా వాడు చూడు ఎంత అల్లరి, ఎట్లా కొట్టుకుంటాను చూడండి. అగో చూసినంత కోపం వస్తుంది కానీ పాపం మంచి అనిపిస్తుంది తర్వాత ఆలోచిస్తుంటే. ఇంకా నెక్స్ట్ చెప్పాను కదా, నెక్స్ట్ వచ్చేసి సో సెకండ్ స్టెప్ అనమాట. ఈ స్టెప్లో ఏంటంటే జాయింట్స్ దగ్గర వర్కౌట్ చేయడము. సో చూస్తున్నారు కదా, అలా ఈ భుజం కాడ, మోచేయి, ఇంకా హ్యాండ్, అదే మన
ట్విస్టింగ్ ఉంటుంది అక్కడ. సో ఇది గట్టిగా భుజమును ఈ బోన్ మటుకు గట్టిగా అనాలన్నమాట. సో ఇది కూడా అంతే, కొంచెం అట్లా ప్రెస్ చేస్తూ 5 సెకండ్స్ అలా పెట్టాలి. సో ఇది కూడా హ్యాండ్ పెయిన్ ఉందని హ్యాండ్ మీద చేశాను. సో ఇలా కూడా చేయాలండి. ఇలా మొత్తం అన్నీ ప్రతిదీ ప్రెజర్ ఇస్తూనే చేయాలి, నార్మల్గా చేయొద్దు. ఇక కాళ్ళ దగ్గర గట్టిగా ప్రెజర్ చేయాలి. సో ఈ అరికాలు కూడా గట్టిగా అది పడిందో పడలేదో వీడియోలో చూద్దాం. అది కూడా అరికాల దగ్గర కూడా చాలా ఇట్లా బాగా గట్టి ప్రెస్ చేయాలన్నమాట అరికాల దగ్గర కూడా. సో లెగ్స్కి అంతా ఇట్లా చేస్తూ ఉండాలి గట్టిగా. ఇది సెకండ్ పార్ట్ అనమాట. అసలు ప్రెజర్ ఇస్తూ ఇంకా గట్టి చేయడం వల్ల ఇంకెక్కువ ఎనర్జీ పెట్టి చేయాల్సి వస్తుంది. నాకైతే అమ్మ అయ్యి అనుకుంటే వేస్తూ ఉన్నా. కష్టం చేయడం. ఇది చూడడానికి ఇది ఈజీగా ఉంటుంది కానీ చేయడం కష్టం తెలుసా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే థర్డ్ స్టెప్ అనమాట. బెడ్షీట్ ఉంటుంది కదా, బెడ్షీట్లో మొత్తం రోల్ చేయాలన్నమాట. రోల్ చేసి గట్టిగా హ్యాండ్స్ అనేది లోపల పెట్టాలి. లోపల ఇచ్చేసి గట్టిగా రోల్ చేయాలి. సతాయిస్తాడు, ఉర్రిస్తూ ఉంటాడు. అందుకే కోపంగా పెడతాను ముఖం. ఇప్పుడు బెడ్షీట్ రోల్ చేస్తూ గట్టిగా ప్రెజర్ ఇస్తూ చేయాలి. లైక్ ఎట్లంటే గట్టిగా చుట్టాలండి, అక్కడ గాలి పోకుండా చేయాలి అనమాట. అంత గట్టిగా చేయాలన్నమాట. సో అంత గట్టిగా చేసి పెట్టాలి. ఇప్పుడు మొత్తం బెడ్షీట్ మొత్తం చుట్టేసిన, మొత్తం గట్టిగా లాగి ఆ బెడ్షీట్ ఎట్లా రోల్ చేయాలో నెక్స్ట్ వీడియో చూపిస్తాను. జస్ట్ అట్లా మీకు శాంపిల్ చూపిస్తాను. యాక్చువల్లీ 14 minutes 15 minutes వచ్చేసిందండి ఈ వీడియో. సో ఈ సెన్సరీ పార్ట్ అంతా 10 నిమిషాలు అయితే చేయాలి, 10-15 నిమిషాలు అయితే చేయాలన్నమాట. సో ఈ బెడ్షీట్ రోల్ చేసిన తర్వాత పిల్లో, అంటే నేను ప్రజెంట్ పిల్లో తీసుకుంటున్నా. యాక్చువల్లీ అయితే బాల్ తీసుకోవాలి. సో ఆ పిల్లో తీసుకొని జాయింట్స్ ఉంటాయి కదా, భుజం జాయింట్స్, అక్కడ ఆ జాయింట్స్ దగ్గర గట్టిగా ప్రెజర్ ఇస్తూ చేయాలి. సో అక్కడ అయిపోయిన తర్వాత మోచే దగ్గర సేమ్ యాస్టిస్ అట్లనే మోచే దగ్గర గట్టి ప్రెజర్ చేయాలన్నమాట. ప్రెజర్ ఇస్తూ చేయాలి. అండ్ ఇక్కడ మన నడుంబొక్క దగ్గర, మోకాలు అట్లా ప్రెజర్ చేయాలండి. యాక్చువల్ బాల్తోనే ఇంక బాగా వస్తుంది. అండ్ ఈ పిల్లో కూడా సాఫ్ట్ పిల్లోనే, దానివల్ల ప్రాబ్లం అయితే ఉండదు. సో అలా 2 sets చేయాలన్నమాట. సో ఫ్రంట్ పార్ట్ ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత సేమ్ యాస్టిస్గా ఇట్లా ప్రెజర్ ఎట్లా అంటే 5 seconds అట్లా గట్టి ప్రెస్ చేయాలి. బాల్ కంప్రెషన్స్ బాగా వస్తుంది ఇంకా. సో అట్లా ఫ్రంట్ బ్యాక్ ఇప్పుడు ఉల్టా అదే రివర్స్ చేసి అట్లా కూడా సేమ్ మన ఫ్రంట్ సైడ్ ఎట్లా ఇచ్చినామో ప్రెజర్ అలానే పిల్లతో ప్రెజర్ ఇచ్చి చేయాలన్నమాట. సో ఇది అండి మొత్తం సెన్సరీ పార్ట్ అంతా. ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువ ఉంది, కాకపోతే చాలా యూస్ఫుల్ వీడియో. ఖచ్చితంగా అసలు మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియో థాట్స్ అయితే మీకు ఉంటాయి. సెన్సరీ థాట్స్ అండ్ ఆటిజం థాట్స్ అనేది మీకు షేర్ చేస్తుంటాను. ఎవ్రీ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఒక్కొక్క వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. లైక్ అంటే చెప్పింది చేసేది ఒకటి అలా ఉండదండి. నార్మల్గా ఏం చేస్తున్నా అవన్నీ అయితే మీకు అయితే ఖచ్చితంగా చూపిస్తాను వీడియోలలో. సో మొత్తం సెన్సరీ అయితే అయిపోయింది. ఇక నేను కూర్చున్నా. ఇదన్నమాట ఈరోజు మొత్తం సెన్సరీ పార్ట్లో 3 ఉంటాయి లెవెల్స్. ఆ లెవెల్స్ కంప్లీట్ చేసి ఆ తర్వాత వెస్టిబ్యులర్ అంటే ఎక్సర్సైజ్ చేయాలి. డైలీ అయితే ఎక్సర్సైజ్ చేపిస్తున్నాను కదా, అది మాత్రం ఉన్నది. ఈ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.